నమస్కారం వాజీ న్యూస్ కి స్వాగతం। నా పేరు కేఆర్కే రాజు। ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం। కరోనా ఉధృతి దృష్ట్యా దేవి నవరాత్రులను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం। మీడియాతో డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి స్పష్టం। ఎంఆర్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలి। రౌండ్ టేబుల్ సమావేశాల్లో పలు రాజకీయ పార్టీ నేతల డిమాండ్। సాంప్రదాయబద్ధంగా పైడితల్లమ్మ ఉత్సవాలు, అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తజనం। వివరాలు చూద్దాం। విజయనగరం జిల్లా గజపతి నగరంలో అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నిరసన ర్యాలీ నిర్వహించింది। 300 రోజులుగా అమరావతిలో రాజధాని కావాలంటూ రైతులు చేస్తున్న నిరసనలను విస్మరించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని విమర్శించారు। 3 రాజధానుల కొరకు స్వార్థపూరిత ఆలోచనలతో ముందుకు వెళ్తుండడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు। అమరావతిలో రాజధానిలో రైతులకు విలువ లేదు, రైతులకు గుర్తింపు లేదు, వారి త్యాగాలకు విలువ లేకుండా పోయిందని వాపోయారు। విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి బొత్స పత్రికల్లో మాట్లాడుతూ అమరావతిని భ్రమరావతి అని అన్నారు। అమరావతిని చంద్రబాబు గ్రాఫిక్స్ చేశారు అన్న ఆ మంత్రి తర్వాత అమరావతిలో ఫ్లాట్స్ అమ్మకానికి ఉన్నాయని అనడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి అంటూ ప్రశ్నించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ రోజున తెలుగుదేశం శ్రేణులందరం కూడా ఒక నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టాం। ఏదైతే 300 రోజులుగా అమరావతి ప్రాంతంలో రైతులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి సుమారు 300 రోజులుగా నిరసనలు రకరకాలుగా వాళ్ళ నిరసనలు ప్రదర్శిస్తూ ఉన్నారు। ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కూడా ఒక్కరోజు కూడా రైతులతో మాట్లాడిన పాపాను పోలేదు। భారతదేశ చరిత్రలోనే అమరావతి రైతులు చేసిన త్యాగం చరిత్రలో ఇప్పటికీ నిలిచి ఉంటుంది। అలాంటి త్యాగమూర్తులు చేసిన త్యాగాన్ని గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు చేసిన త్యాగాన్ని విస్మరించి ఈ ఆంధ్రప్రదేశ్లో రాజధానులు 1 కాదు 3 కావాలని చెప్పి ఒక స్వార్థపూరిత ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాడు। ఆయన మొట్టమొదటి నుంచి చేసిన అభియోగం ఈ అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని చెప్తా ఉన్నారు। అనేక పర్యాయాలు మా జాతీయ పార్టీ అధ్యక్షులు కానీ మా పెద్దలు కానీ మాట్లాడారు। అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని నువ్వు నమ్మితే అధికారంలో ఉన్న నువ్వు కావలసిన ఎంక్వైరీలు వేసుకో। మహారాజా కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం రాష్ట్ర నాయకులు ఎం కృష్ణమూర్తి పేర్కొన్నారు। ఎంఆర్ కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కళాశాల ఎదురుగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్ కళాశాల నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఎందుకంటే ప్రజలకు సంబంధించిన కళాశాల అది అని గుర్తు చేశారు। దానిని ప్రైవేటీకరణ చేసే హక్కు ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు। రాజుల కాలం నాటి ఈ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు। ఆ కళాశాల పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు। స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థి సంఘాలు ప్రైవేటీకరణ తీవ్రంగా ఖండిస్తున్నామని, అందరి సహకారంతో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు। ఈ రౌండ్ టేబుల్లో ఏఐటీయూసీ నాయకులు కృష్ణంరాజు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సరగడ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు।
ఆంధ్రదేశమే కాదు భారతదేశం అంతట్లో కూడా అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. మరి విజయనగరం ప్రశాంతంగా ఉండేటువంటి విజయనగరం, ఏ అల్లకల్లోలో ఉండినటువంటి విజయనగరం, మరి ప్రజలందరూ కూడా ఎంతో సౌమ్యులు. అటువంటి విజయనగరంలో కూడా ఇటువంటి పరిస్థితులు తీసుకుని వచ్చి వీరందరినీ కూడా ఉద్యమాల వైపు నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క సంస్థలను మనం ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఈ కార్యక్రమం పరిరక్షణ కమిటీ ఎంఆర్ కళాశాల అటానమస్ కళాశాలని పరిరక్షణ కమిటీ సారథ్యంలో జరుగుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా ముందుకు వచ్చి ఉద్యమాన్ని నడపడం చాలా అభినందనీయం. వారికి నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ మీ యొక్క కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొంటాం. బ్రిటిష్ వాళ్ళ తాలూకు ప్రిన్సిపాల్లే అన్ని కళాశాలకి నియమించేవాళ్ళు, కానీ విజయనగరం మహారాజా కళాశాలకి భారతీయుని మాత్రమే నియమించాలని ఒక ఉద్యమంలో డిమాండ్ వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా చంద్రశేఖర శాస్త్రి గారిని ఇక్కడ ప్రిన్సిపాల్గా నియమించి ఈ కాలేజీ ప్రారంభించినప్పుడు కొత్త ప్రిన్సిపాల్గా మొదటి ప్రిన్సిపాల్గా నియమించారు. దాని ఫలితం మనకు తెలుసు. చంద్రశేఖర శాస్త్రి గారు నియమించిన తర్వాత ఇందాక అప్పారావు గారు చెప్పారు, రష్యన్ లాంగ్వేజ్ పెట్టారు. విదేశీ పత్రికల్ని తెచ్చి ఇక్కడ నడిపేవాళ్ళు, లైబ్రరీలో పెట్టేవాళ్ళు. ఈ లైబ్రరీకి అంత ఘనత ఉంది. ఆ పత్రికలు చదువుకొని నేను ఇంతటి వాడిని అయ్యాను, ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకున్నానని గురజాడ అప్పారావు గారు తన డైరీలో మొదటి వాక్యంగా రాసుకున్నారు. అంతేకాదు గురజాడ అప్పారావు గారు, ఆదిపట్ల, అలాగే గిడుగు, వీళ్ళ ముగ్గురు సమాజ పునర్నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర వహించారు. అటువంటి మహనీయుల్ని తయారు చేసిన కళాశాల ఇది. అటువంటి కళాశాలని రక్షించుకోవడం అనేది భావితరాలకి, భవిష్యత్ తరాలకి విద్యని అందించడమే కాదు, జ్ఞానాన్ని అందించడమే కాదు, దేశ సంపదని కాపాడేదానికి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకని ఈ కళాశాల రక్షణ కోసం మనం ఉద్యమం చేపట్టాలని చెప్పి 22వ తారీఖున మనకి సమాచారం వస్తే 29వ తారీఖు నుంచి మన కార్యాచరణ ప్రకటించాం. ఈ రోజుకి వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున పెద్దలంతా కూడారు, సమకూరారు, అందరూ వచ్చి వాళ్ళ మద్దతు తెలిపారు. బొత్స సత్యనారాయణ గారికి నేను క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, ఏ ప్రాతిపదికన మీరు వాళ్ళకి అసలు విద్యా సంవత్సరాన్ని రద్దు చేయడానికి మీరు అవకాశం ఇచ్చారో చెప్పండి. లేదు నేను చెప్పింది అబద్ధం అనుకుంటే మీరు బహిరంగమైన చర్చకి రండి. తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కానీ మేము ప్రజలను మోసం చేయడం లేదంటే రండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు పాలకులు మోసగాళ్ళు అయినప్పుడు ప్రజల ముందు ఏమి దారి ఉంటుంది? ఒకటే పోరాడి నిలబెట్టుకోవడం తప్ప ప్రజలకి వేరే దారి ఉండదు. పాలకుడే రక్షించాలి. పాలకుడే భక్షిస్తున్నప్పుడు మన ప్రజలకి వేరే దారి ఏముంది? దానికి ప్రజాస్వామ్యం, మీరు నలుగురు రోజు చేరకూడదు, ఇది చట్టం, తొక్క, తోలు, వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? అంటే ప్రజలను నిర్బంధించి మీకు నచ్చినట్టు చేసుకునే కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. అందువల్ల చరిత్ర అంతా చెప్పేది ఏంటంటే, పాలకులు దుష్టులైనప్పుడు, దుర్మార్గులైనప్పుడు, ప్రజా వ్యతిరేకులైనప్పుడు ప్రజలంతా ఐక్యంగా పోరాడి వాళ్ళ హక్కులను కాపాడుకోవడం తప్ప ఇంకొక మార్గమే ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ విద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులు కానీ, సిబ్బంది కానీ, అలాగే ముఖ్యంగా విజయనగరం పట్టణమే కాదు, ఈ ప్రాంతం ప్రజానీకం తాలూకా ప్రయోజనాన్ని కాపాడుకోవడం అవసరం. పిలవగానే పలికే తల్లి, భక్తుల పాలట కొంగు బంగారం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి అధికారులు శ్రీకారం చుట్టారు. లాంఛనప్రాయంగా ప్రారంభమైన ముహూర్తపు రాటతో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. దీంతో పైడిమాంబను దర్శించుకునేందుకు భక్తజనం బారులు తీరుతున్నారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాల శ్రీకారంపై వాజీ న్యూస్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరుణించి కాపాడేవో బంగారు తల్లి అమ్మా, మము కన్న మా తల్లి కొలువైన కల్పవల్లి, శరణన్న వారిని కరుణించే శ్రీవల్లి. మము కన్న మా తల్లి కొలువైన కల్పవల్లి, శరణన్న వారిని కరుణించే శ్రీవల్లి. అమ్మ పైడమ్మ మమ్మేలేవో చల్లని తల్లి, మమ్మీ కరుణించి కాపాడేవో బంగారు తల్లి. ఉత్తరాంధ్ర ఇలవేలుపు పూసపాటి గజపతుల ఆడపడుచు, కొలిచిన వారికి కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ పైడితల్లమ్మ.
ఈ పైడితలమ్మవారి ఉత్సవాలను ప్రతి ఏటా విజయదశమి తరువాత వచ్చే మంగళవారం నాడు సిరిమాను ఉత్సవం జరుగుతుంది. తోడేళ్ల ఉత్సవం నుంచి ఉయ్యాల కంబాల వరకు జరిగే వేడుకల్ని పైడిమాంబ సంబరాలుగా వ్యవహరిస్తారు. ఈ సంబరాలకు ముందుగా ముహూర్తపు రాటతో అమ్మవారి సంబరాల ఏర్పాట్లకు శ్రీకారం చుడతారు. ముందుగా చదురుగుడి వద్ద ముహూర్తపు రాటను వేసిన తరువాత అదే రోజున అమ్మవారి మండల దీక్షకు భక్తులు మాలధారణ చేస్తారు. మాలధారణ చేసిన భక్తులు పైడితలమ్మవారి వేడుకలు ముగిసే వరకు భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహిస్తారు. పైడిమాంబ దీక్ష కలిగించు మనకు రక్షగా, పైడిమాంబ దీక్ష కలిగించు మనకు రక్షగా, పలు విధములు కొలిచే ప్రత్యక్ష దేవతగా, పలు విధములు కొలిచే ప్రత్యక్ష దేవతగా, భాద్రపద మాసంలో మండల దీక్షలు చేయగా, భాద్రపద మాసంలో మండల దీక్షలు చేయగా, పాలింపగరావే పరిపాలింపగరావే, పాలింపగరావే పరిపాలింపగరావే, మా పైడి తల్లి, మా పైడి తల్లి. అనంతరం వచ్చే మంగళవారం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేస్తారు. పైడితలమ్మవారి పండుగకు నెల రోజుల ముందుగా అమ్మవారు ప్రధాన పూజారి కలలో కనిపించి సిరిమాను చెట్టు గురించి తెలియజేస్తారు. అమ్మవారు సూచించిన స్థానంలో ఆ చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు సంబంధించిన యజమాని ఎవరైనప్పటికీ అమ్మ ఆనతి ప్రకారం చెట్టును అమ్మవారికిస్తారు. చెట్టును సిరిమానికి ఇవ్వడానికి అదృష్టంగా భావించి చెట్టు యజమానితో పాటు గ్రామస్తులు, పరిసర ప్రాంతాల ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రధాన పూజారికి అమ్మవారు ప్రత్యక్షమైన చెట్టును సూచించిన మీదట పూజారి అక్కడకు వెళ్లి లాంఛనంగా చెట్టుకు బొట్టు పెట్టి పూజలు చేసి వారం రోజుల తరువాత సిరిమాను చెట్టును తొలగించి ఆ చెట్టును ఆలయ ప్రధాన పూజారి ఇంటి దగ్గరకు తీసుకువచ్చి సిరిమానుగా మలుస్తారు. సుమారు 40 అడుగులు ఉన్న చింత చెట్టును సిరిమానుగా వంశపారపర్యంగా ఒకే గ్రామానికి, ఒకే కుటుంబానికి చెందిన వారు మలుస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అనగా నవరాత్రుల ప్రారంభం రోజున పైడితలమ్మ ఆలయం వద్ద రాటపాతి పండుగ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టిన నాటి నుంచి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు జరుగుతాయి. సిరిమాను పండుగకు 13 రోజుల ముందు ఊరంతా చాటింపు వేస్తారు. సిరిమాను ఉత్సవం జరిగే మంగళవారానికి ముందు మంగళవారం అమ్మవారి ఆలయంలో మొదటి చెరువు వారం రోజులు పూజలు నిర్వహిస్తారు. ఆ రోజు పైడితలమ్మవారానికి పాలతో అభిషేకం చేస్తారు. 9 రకాల పిండి వంటలతో ప్రత్యేక అర్చనలు చేస్తారు. సిరిమాను ఉత్సవం చేరువ అవ్వడంతో ఆ వారాన్ని చేరువ వారం అంటారు. ఆ వారానికి మొదటి రోజైన మంగళవారంను మొదటి చెరువు వారంగా భావిస్తారు. అమ్మవారి ప్రతిరూపమైన ఆలయ పూజారి ఆ రోజు నుండి క్రమంగా అమ్మవారి సన్నిధికి వస్తారు. సిరిమాను ఉత్సవం నాటికి అమ్మ అపర రూపంగా పూజారి సాక్షాత్కరిస్తారు. పైడితలమ్మ ఆలయానికి వెనుక పెద్ద వేప చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద అమ్మవారి ప్రతిరూపాలు ఉంటాయి. భక్తులు వారి వారి మొక్కుబడులను అమ్మవారి చెక్క ప్రతిమలకు చెల్లించుకుంటారు. పైడితలమ్మవారి ఉత్సవానికి ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మున్నగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకొని అమ్మవారి కృపకు పాత్రలవుతారు. అమ్మా పైడమ్మ మమ్మేలేమో చల్లని తల్లి, మమ్మి కరుణించి కాపాడేమో బంగారు తల్లి. మమ్ము కన్న మా తల్లి, కొలువైన కల్పవల్లి, శరణన్న వారి
శ్రీవల్లి మము కన్న మా తల్లి కొలువైన కల్లి. వాజ న్యూస్లో కాసేపు విరామం. విజయనగర వాసుల కల్ప తల్లి, చల్లని తల్లి, పైడి తల్లి విజయనగరంలో ప్రభవించడం ప్రజల అదృష్టంగా భావిస్తారు. తరతరాల నుండి ఆధ్యాత్మిక చింతన తత్పరులు గజపతుల ఆడపడుచు పైడితల్లమని ప్రజలు చెప్పడమే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. విజయనగరం రాజు పెద విజయరామరాజు చెల్లెలు పైడిమాంబ అంటారు. పైడిమాంబ బాల్యం నుంచి దేవి భక్తురాలు. విదేశీయుడైన బుస్సి పన్నిన కుట్రను ముందుగా సోదరుడుకు తెలియజేసింది బాలిక పైడిమాంబ. ఆమె మాటలను విజయరామరాజు వినిపించుకోలేదు. 1757వ సంవత్సరంలో బొబ్బిలి యుద్ధంలో తాండ్ర పాపారాయుని చేతిలో మరణించారు విజయరామరాజు. దేవి భక్తురాలైన బాలిక పైడితల్లికి దేవి తనకు కలలో లీలగా తెలియజేసిన బుస్సి కుట్ర విషయాన్ని తన అన్నకు తెలియజేయాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. అందుచేత ఏ విధంగానైనా తన అన్నకు బుస్సి కుట్రను తెలియజేయాలనే పట్టుదలతో పతివాడ అప్పలనాయుడు సహకారంతో ఆమె స్వయంగా గుర్రపు బగ్గిపై బయలుదేరారు. ఆమె ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్ ప్రాంతానికి చేరుకునేసరికి విజయరామరాజు మరణ వార్త ఆమెకు తెలిసింది. దీంతో పైడిమాంబ స్పృహ కోల్పోయి పడిపోయింది. కొద్దిసేపు తర్వాత ఆమెకు మెలకువ వచ్చింది. నేను ఇక బ్రతకను, దేవిలో లీనమైపోతున్నాను. నా విగ్రహం పెద్ద చెరువులో దొరుకుతుంది. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయండి, మీకు మేలు కలుగుతుందని ఆమె అప్పలనాయుడితో చెప్పి దేవిలో లీనమై పైడిమాంబగా అవతరించింది. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఆమె వెలసిన సంవత్సరం నుంచి జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు అత్యంత చారిత్రాత్మక నేపథ్యం నెలకొంది. అటువంటి చరిత్ర కలిగిన అమ్మవారి ఉత్సవాలను మొదటి నుంచి పూసపాటి వంశీయులే ఆలయ ధర్మకర్తలుగా ఉంటున్నారు. పైడితల్లి పండుగ అంటే పూసపాటి వంశీయుల ఆడపడుచు అంటారు. ఈ అమ్మవారి పండుగ రోజున ఆలయ ధర్మకర్తలుగా పూసపాటి వంశీయులు ఆడపడుచు పైడిమాంబకు సాంప్రదాయంగా పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు ఇచ్చి పండుగకు శ్రీకారం చుడతారు. ప్రభుత్వాలు మారిన అమ్మవారి పండుగ మాత్రం పూసపాటి వంశీయులతోనే ముడిపడి ఉండేదనేది జగమెరిగిన సత్యం. అలాగే సిరిమానోత్సవం రోజున కోట బురుజుపై పూసపాటి వంశీయులు కూర్చుంటే సిరిమానుపై పూజారి రూపంలో ఉన్న అమ్మవారు చదురగుడి నుంచి 3 పర్యాయాలు వచ్చి రాజులను ఆశీర్వదిస్తుందన్న ప్రగాఢ విశ్వాసం రాజవంశీయులు ప్రజలలో నెలకొని ఉంది. అయితే ఈ మధ్య జరిగిన పరిణామాలు చూస్తే సాంప్రదాయాలు, కట్టుబాట్లు మసకబారుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మాన్సాస్ విషయంలో సింహాచలం దేవస్థానం, దాని అనుబంధ ఆలయాల విషయాల్లోనూ కట్టుబాట్లు తలకిందులయ్యాయి. అయితే ఈ మధ్య జరిగిన రాజకీయ చదరంగంలో మాన్సాస్ ట్రస్ట్ సింహాచలం దేవస్థానం ధర్మకర్తగా మాజీ ఎంపీ ఆనంద్ గజపతిరాజు కుమార్తె సంచయితను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో సాంప్రదాయబద్ధంగా ఉన్న సంస్థానంలో చిక్కులు మొదలయ్యాయి. అయితే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా సంచయిత బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వివాదాలు మొదలయ్యాయి. మాన్సాస్ ట్రస్ట్ పరిధిలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థం, సీతారాముల కళ్యాణం, పూసపాటి వంశీయులు సాంప్రదాయంగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు ఇవ్వడం ఆనవాయితీ. అయినా ఆమె సాంప్రదాయాలకు తిలోతకాలు ఇచ్చి ఆ కార్యక్రమాలకు గైర్హాజరయ్యారు. అదేవిధంగా ఈ నెలలో జరగబోయే పైడితల్లమ్మవారి ఉత్సవాలకు సంబంధించి ఆమె అంతగా ఆసక్తి కూడా కనబరచడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర ఇలవేల్పైన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం రోజున ఆలయ ధర్మకర్తల హోదాలలో పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలను ఎవరు సమర్పిస్తారు? కోట బురుజుపై కూర్చొని అమ్మవారి ఆశీస్సులు ఎవరు పొందుతారు అనేది $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ హోదాలో సంచయిత పాల్గొంటే మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఆనంద్ గజపతిరాజు సతీమణి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారా లేదా ఇంటికే పరిమితం అవుతారో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సందేహాలు ఎలా ఉన్నా అమ్మవారి ఆశీస్సులతో కోట బురుజు మీద కూర్చున్నది ఎవరో వేచి చూడాలి. మరి మహారాజా సంస్కృత ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ స్వప్న హైందవి పేర్కొన్నారు. ఈరోజు ఆమె వాజీ న్యూస్తో మాట్లాడుతూ 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు కళాశాలలో ప్రవేశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. 5 ఏళ్లు ఇంటిగ్రేటెడ్ కోర్సు అందుబాటులో ఉంటుందని అన్నారు. మంచి ఆదరణ ఉందని, కళాశాలలో నైపుణ్యమైన లెక్చరర్స్ ఉన్నారని స్పష్టం చేశారు. మిగతా కళాశాలల వల్లే అన్ని కోర్సులు కూడా ఉంటాయని, సంస్కృతం మాత్రమే ఉంటుందన్న అపోహ పడొద్దని అన్నారు.
అన్ని సబ్జెక్టులు ఉంటాయని, సంస్కృతానికి కాస్త ప్రాధాన్యత మాత్రం ఎక్కువని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు కళాశాలలో చేరి అడ్మిషన్లు పొందాలని సూచించారు. సనాతన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైనటువంటి మన మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయండి. నిన్ననే ప్రభుత్వం వారి ఆదేశానుసారం ఒప్పంద అధ్యాపకుల నియామకం కూడా జరిగింది. పాఠ్యాంశ బోధనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చూడడం మనమందరము కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుమారు 200 సంవత్సరాల ఘనచరిత్ర కలిగినటువంటి ఈ కళాశాలకు ప్రభుత్వం సహకారంతో పాటు పుర ప్రజల భాషాభిమానుల సహకారము సూచనలతో ఇప్పుడు 150 మంది విద్యార్థులతో పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. శాస్త్రాన్నైతేనేమి వేదాలనైతేనేమి పరిరక్షించుటలో విజయనగరము ఉత్తరాంధ్రకే కాక యావత్ భారతదేశానికి వెన్నెముక లాంటిది విజయనగరము. ఈ సంస్కృత కళాశాలలో అడ్మిషన్స్ 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు చేరేదానికి అర్హులు. 5 సంవత్సరాల ఇంటిగ్రేట్ కోర్స్ అండి ఇది. విద్యార్థులందరికీ నేను తెలియజేసేది ఏమిటంటే, సంస్కృత కళాశాల అంటే కేవలం ఒక సంస్కృతమే ఉంటుందనేటటువంటి ఆలోచన లేకుండా అవగాహనతో ఇప్పుడు బయట ఇంటర్ మరియు డిగ్రీ కళాశాలలో ఏవైతే ఈ హిస్టరీ ఇంగ్లీష్ ఉంటాయో అవే ఇక్కడ ఉంటూ ప్రధాన అంశాలుగా తెలుగు సంస్కృతం ఉంటాయని గ్రహించి విద్యార్థుల అడ్మిషన్స్కి ముందుకు రావాలి. తల్లిదండ్రులు కూడా మన సంస్కృతి సంప్రదాయాలు ఆచారాల పరిరక్షణలో వారి యొక్క పిల్లలకు అవగాహన కల్పించి ఈ యొక్క విద్యల పట్ల వాళ్లకు మక్కువ కలిగే విధంగా ప్రోత్సహిస్తారని చెప్పి అంతేకాకుండా సాహిత్యాభిమానులు భాషాభిమానులు విజయనగర పెద్దలు అందరూ కూడా సంస్కృత కళాశాలలో విద్యార్థులు చేరే విధంగా ప్రోత్సహించాలని ఆశీర్వదించాలని ఇందుమూలంగా ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వమే కళాశాలను తీసుకొని నిర్వహించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ లోక్సత్తా పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీసెట్టి బాబ్జీ పేర్కొన్నారు. ప్రైవేటీకరణ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో లోక్సత్తా పార్టీ ఈరోజు పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటీకరణ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎందరో పేద విద్యార్థులు ఈ కళాశాలలో చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదిగారని తెలియజేశారు. ప్రైవేటీకరణ వల్ల ఎన్నో నష్టాలు ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ అంశాన్ని రద్దు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రౌండ్ టేబుల్లో జనసేన ప్రతినిధి త్యాడ రామకృష్ణ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సరగడ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కళాశాలని పైన నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఇది ప్రైవేటైజ్ చేయడం కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇది ఎవరి యుద్ధం? ప్రజల యుద్ధమా లేకపోతే మాంసాసలు ఉన్నటువంటి రాజుల కుటుంబాల యుద్ధమా? సంచిత గజపతిరాజు, అశోక్ గజపతిరాజు, ఊర్మిళ గజపతిరాజు సమస్య కాదు. ఇది బడుగు బలహీన వర్గాల సమస్య. 4000 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం చదువుకుంటున్నటువంటి ఈ కళాశాలలో అర్ధాంతరంగా ప్రైవేటైజ్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తెర వెనుక నడుపుతూ ఉంటే దీన్ని ఆపాలనే ఉద్దేశంతో లోక్సత్తా పార్టీ ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు లోక్సత్తా పార్టీకి సంపూర్ణమైన మద్దతు ప్రకటించే తప్పనిసరిగా మా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ మాన్సా సంస్థ పైన మా పోరాటం కాదు. మా పోరాటం ఎంఆర్ కాలేజీ ప్రభుత్వ కళాశాలగానే కొనసాగాలి. ఎంఆర్ కళాశాలని దయచేసి తప్పుదోవ పట్టించొద్దు. దయచేసి విజయనగరం జిల్లా చరిత్రను పాడు చేయకండి. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఈ కోరే భాగంలోనే ఎంఆర్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు, ఎంఆర్ కాలేజీ నుంచి వచ్చి బయట పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు దయచేసి రెస్పాండ్ కామంటున్నాం. అటువంటి వాళ్ళందరూ కదలికి తీసుకురావాలని, మళ్ళా మన ఎంఆర్ కాలేజీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుకుంటున్నాం. రోజుని మా తాలూకు అభిప్రాయాలన్నీ కూడా సేకరించి ఫ్యూచర్లో ఏ విధంగా కార్యాచరణ రూపొందించాలి, సంస్థని కాపాడుకోవాలి, ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో దాన్ని అడ్డుకోవాలి, ప్రభుత్వాన్ని కూడా స్పందించేటట్టు చేద్దామని చెప్పి ఈ రోజున కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మొత్తం చర్చించి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందని చెప్పి భవిష్యత్తులో నిర్ణయిస్తాము. ఖచ్చితంగా ఏదైతే మా ఆశయం ఉందో, సంస్థను కాపాడుకోవాలని కోరిక ఉందో, దీని విషయంలో అందరినీ కూడా కలుపుకెళ్ళి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి ఎవరైతే లబ్ధి పొందారో, అక్కడ చదివారో వాళ్ళ తాలూకా సహకారం తీసుకుందామని చెప్పి ఈ రోజున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
కరోనా నేపథ్యంలో ఏడాదికి సంబంధించి ఎవరూ కూడా దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించకూడదని విజయనగరం డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. దసరా ఉత్సవాలను ఎవరూ అట్టహాసంగా చేయకూడదని అన్నారు. దసరా పండుగను ఎవరి ఇంట్లో వారే నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. పండుగ ఘనంగా నిర్వహించుకోవడానికి దేవీ విగ్రహాలను పోటీలో పెట్టుకోవడానికి అనుమతులు లేవని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎవరైనా నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, సాంప్రదాయబద్ధంగా దసరా రోజు ఎవరింట్లో వారే పూజలు చేసుకోవాలని కోరారు. దేవీ నవరాత్రుల సందర్భంగా 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దేవీ నవరాత్రులకు సంబంధించి విగ్రహాలు పెట్టుకుంటామని కొంతమంది మా దగ్గరకు వస్తున్నారు. ఎట్టి పరిస్థితులు దాన్ని అనుమతించేది లేదు. ఎందుకంటే మనకు దీనికన్నా చాలా ముఖ్యమైనది వీధి వీధిన చేసేది మన వినాయక చవితిని మనం పూర్తిగా నిషేధం అనుమతించలేదు. అదేవిధంగా దీనికి కూడా ఎట్టి పరిస్థితులు అనుమతి లేదు. మన ఎస్పీ మేడం గారు కూడా ఆదేశాల మేరకు జిల్లా మొత్తం కూడా దీన్ని నిషేధం జరిగింది. ఎవరు కూడా దేవీ నవరాత్రి సందర్భంగా దేవి బొమ్మలు పెట్టడం కానీ, ఇక్కడ కోడల్లో ఏదైనా పందిర్లు వేయటం కానీ కూడా పూర్తిగా నిషేధం. అట్లాగనే ఎవరైనా చేస్తే చట్ట ప్రకారం ఎపిడమిక్ యాక్ట్ కింద వాళ్ళ మీద కూడా చర్య తీసుకునే జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. వర్జనీయస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా ఉధృత దృష్ట్యా దేవీ నవరాత్రులను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. మీడియాతో డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి స్పష్టం. ఎంఆర్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో పలు రాజకీయ పార్టీ నేతల డిమాండ్. సాంప్రదాయబద్ధంగా పైడితల్లమ్మ ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకున్న భక్త జనం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.